విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం ఎప్పుడు పుట్టిందో మీకు తెలుసా? అసలు స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఎవరో మీకు తెలుసా? అయితే వీడియో చివరి వరకు చూడండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పదం 1966లో పుట్టింది. ఎందుకు పుట్టింది అంటే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం విశాఖలో స్టీల్ ప్లాంట్ కు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోవడంతో కార్మికులందరూ ఉద్యమానికి దిగారు. కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి అని గట్టిగా పోరాటం చేశారు. ఈ పోరాటంలో 32 మంది కార్మికులు ప్రాణత్యాగం చేశారు. ఒక పారిశ్రమానికి 32 మంది ప్రాణత్యాగం చేయడం ఇదే మొదటిసారి. ఆ సందర్భంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినది కాసు బ్రహ్మానందరెడ్డి గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్న కార్మికులకు ఆయన సపోర్ట్ గా నిలిచారు. ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ కు పర్మిషన్ వచ్చేలా చేశారు. అలా జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆయన చేతుల మీదుగానే స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ తెలుగు ఛానల్.